స్టార్ట్ చేసేటప్పుడు రూమ్ లో కూర్చొని ఫేస్బుక్ లో ఒకటి పెట్టాము. ఒక కొన్నపాడు యూత్ తరఫున ఒకటి పెడదాము అని, యూత్ ఇన్ యాక్షన్ అని, అక్షయ ఫౌండేషన్ అని, ఏదో చాలా చాలా రకరకాలుగా పెట్టారు. శేఖర్ పెట్టింది. ఫస్ట్ చాలా కామెంట్స్ వచ్చినాయి, అవి వదిలేసేయండి. చాలా పడదు చాలా కామెంట్స్ వచ్చినాయి. కానీ ఫైనల్ గా ఒకటి అనుకున్నారు, అనుకొని చేశాము. సో ఒక రోజు మన ఊర్లో ఫోటోలు కూడా తీసాడు శేఖర్. ఫోటోలు తీసేటప్పుడు కూడా అరే అబ్బాయి ఎవడో వెంకటరావు గారు అబ్బాయి అంట ఫోటోలు చెప్తున్నాడు ఊర్లో, ఏం చేస్తారో అంటున్నారు. మన ఊరికి అన్నది తెలుసు మనకి. మన ఊర్లో స్టార్టింగ్ ఇదే. నిన్న ఎందుకు ఫ్రాంక్ చెప్తున్నాను, నిన్న నైట్ పొలోకి మన యూత్ యాక్షన్ తరఫున బ్యానర్ పెట్టాం. అరే అబ్బాయి ఏంది ఫస్ట్ బ్యాడ్ రియాక్షన్ వస్తుంది మన ఊరి నుంచి. సో అవన్నీ పడిచోకుండా మనం స్టార్ట్ చేసాం ఈ ఫస్ట్ అనేది. సో ఇనిషియల్ గా మనం ఫేస్బుక్ లో పెట్టినప్పుడు చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యి ఫేస్బుక్ లో బాగా యాడ్ అయ్యి అందరికి తెలిసినప్పుడే తర్వాత ప్రతి ఒక్కళ్ళు నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ అందరికి తీసుకున్నాము. తీసుకుని వాళ్ళందరూ ఫోన్ చేసిన తర్వాత కూడా రెస్పాండ్ బాగా ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ ఫోన్ చేయగల, నెక్స్ట్ టైం సెకండ్ టైం ఫోన్ చేయగల అన్న చెప్పండి ఎప్పుడు మనం ఏం చేస్తున్నారా ఇదని అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి, అలా స్పందించిన తొందరగా రియాక్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలా మనం ఫేస్బుక్ లో హాట్మెయిల్ లో ఉంది kornipaduguys@hotmail.com. దాంట్లో ప్రతి ఈవెంట్ కానీ ఏమైనా చేయాలనుకుంటున్నా కానీ మొత్తం అప్డేట్ చేస్తాము. అలాగే kornipaduguys.blogspot.in అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఆల్రెడీ రేపు అది చేస్తాను. .com అనేది మనం తర్వాత అఫీషియల్ గా చేస్తాం. సో blogspot.com అనేది నెక్స్ట్ మనం వెళ్ళిపోగానే అది చేసేస్తాం విత్ ఇన్ 1 వీక్ లో. ఇప్పుడు జరిగిన ఈవెంట్ కూడా అప్డేట్ తో ఉంటుంది. మీకు ఏమైనా కావాలన్నా కానీ, మీరు ఏమైనా చేయాలనుకుంటున్నా కానీ, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నా కానీ ఫర్దర్ గా ప్రతి ఒక్కటి అక్కడ పెట్టేసేయండి. మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా మన హాట్మెయిల్ ఉంది, దాంట్లో హాట్మెయిల్ లో మీ సజెషన్స్ అనే హాట్మెయిల్ ద్వారా పంపించచ్చు, లేదా ఫేస్బుక్ లో అప్లోడ్ చేయొచ్చు. ఇంకా ట్విట్టర్ ఉంది. మీకు కూడా ఇంకా ఏమైనా సంథింగ్ చేయాలన్నా కానీ, ఏమైనా అనిపించినా కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి. సో నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేసి ఈ మన యూత్ ఇన్ యాక్షన్ తరపు నుంచి నేను అన్ని అప్డేట్ చేసి మీకు అందరికీ అవైలబిలిటీలో ఉండేలా చేస్తాను. ఓకే, అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్ గా అనుకోలేదు. ఫస్ట్ నేను రూమ్ లో శేఖర్ స్టార్ట్ చేసినప్పుడు నేనే అన్నా, ప్రతాప్ వీళ్ళు కూడా అన్నారు లేదు ఎవరు రారు అసలు నేనే రాను అది ఇది అన్నా. కానీ నాకు ఇది ఇనిషియల్ గా ఫండ్ అనేది కలెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది లేదు ఇది అవుతుంది. నేనే ఇందాక రవి కూడా అన్నాడు నెగిటివ్ ఫీల్ ఫస్ట్ ఇనిషియల్ గా అనుకున్నప్పుడే